బ్రేకింగ్ న్యూస్. ఏపీ కూటమి ప్రభుత్వంపై అమరావతి రైతులు నిప్పులు చెరిగారు. అమరావతి జేఏసీ తొలిసారిగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతులు కన్నెర్ర చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినా అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం వచ్చి దాదాపు అయినప్పటికీ అనేక సమస్యలు సంబంధించిన అనేక సమస్యలు ఇంకా పరిష్కరించబడలేదు. ఈ సిఆర్డీ అధికారులు మరియు ముఖ్యంగా కింద స్థాయి అధికారుల యొక్క వ్యవహార ధోరణి రైతుల సమస్యను పరిష్కరించే విధంగా కాకుండా కొత్త సమస్యను తెచ్చిపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం రాగానే కౌలు 5 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు కాబట్టి 5 సంవత్సరాలు కౌలు పెంచడం, కౌలు పొడిగించడం జరిగింది కాల పరిమితిని. అలాగే కొన్ని కేసులు కానీ అసైన్ భూములకు సంబంధించిన కౌలు సమస్యలు కూడా పరీక్షించడం జరిగింది. కాకపోతే అంతకు మించి కొత్త సమస్యలని అధికారుల యొక్క అలసత్వంతో ఏర్పడటం కూడా జరిగింది. భూమి ఇచ్చి ఇంకా ప్లాట్లు రాని వారి గురించి, జరీబు రైతుల క్లాసిఫికేషన్ విశ్వంగా బోరుపాలెం, భూమి అపరాధపాలెం 2-3 గ్రామాల్లో కూడా అది ఒక అధికారి అవినీతి చర్యల వలన వారికి రావాల్సిన న్యాయమైన జరీబు క్లాసిఫికేషన్ మెట్టలో వేశారు. అనూహ్యంగా తిరిగి అధికారి వెనక మళ్ళీ ప్రత్యక్షమయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది మరింత అసైన్డ్ రైతుల సమస్య, కౌలు చెల్లింపు క్రమబద్ధీకరణ, ప్లాట్ల కేటాయింపు, ఇతర సమస్యల పట్ల అలసత్వంపై మండిపడుతున్నారు. ప్రధానంగా సిఆర్డీఏ కార్యాలయ ప్రారంభ సమయంలో రైతులు ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. సిఆర్డీఏలో అవినీతి పెద్ద ఎత్తున పెరిగిందంటున్నారు రైతులు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించకపోతే 10 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని రైతులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీటి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం, అందులో ఉన్న అనేక మంది ప్రతినిధులు వెనువెంటనే స్పందించి అపోహలకు, ఆందోళనకు స్వస్తి పలికి ఈ కార్యక్రమంలో నిశ్చితమైన భావ ప్రకటన చేయాలని, కార్యాచరణ రూపొందించాలని, ఇది కనుక ఇదే విధంగా తగు రెస్పాన్స్ లేకుండా ఇదే విధంగా కొనసాగితే మరి ఎవరైతే భూములు ఇచ్చిన రైతులందరితో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి భావి కార్యాచరణ పైన కూడా మొదట రైతులు, ఇందులో రాజకీయాలకు తావులేదు, కొలువు లేదు. అన్ని రకాల రాజకీయ పక్షాలు, అన్ని రకాల సామాజిక వర్గాలు, అన్ని రకాల వృత్తుల వారు ఉన్నారు. అందరి ఏకైక అభిప్రాయం ఈ విస్తృత కార్యాచరణపై విస్తృత సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సిన. ఏపీ కూటమి ప్రభుత్వంపై అమరావతి రైతులు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కంప్లీట్ అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు తమ సమస్యలు అలాగే ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యల పరిష్కారం కోసం తీసుకెళ్లినప్పటికీ కూడా ఇంతవరకు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో అమరావతి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల్లో స్పందించాలి, లేదంటే భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామంటూ నేరుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మా ప్రతినిధి సాయి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. సాయి శంకర్, అమరావతి రైతులు 10 రోజుల్లో కార్యాచరణ తీసుకుంటాం సమస్యలు పరిష్కరించకపోతే అనేది, సో ఈ 10 రోజుల తర్వాత వాళ్ళ కార్యక్రమాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? సో ఈ 10 రోజుల్లో కూటమి ప్రభుత్వం నుంచి అమరావతి రైతులతో సంప్రదింపులు జరిపేటువంటి అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వాళ్ళు? రాజేష్, ప్రధానంగా అమరావతి రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో సిఆర్డీఏ ఏర్పాటు చేసినటువంటి సమావేశాల దగ్గర అడపాదడపా తమ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించిన దానిపైన ఇప్పటికే తాడికొండ ఎమ్మెల్యే కూడా ఈ అంశాలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామని అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈరోజు సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభానికి సంబంధించినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న అమరావతికి సంబంధించినటువంటి రైతులైతే క్లియర్గా అనేక అంశాలను కూడా ప్రకటించడం జరిగింది. తమ సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించకపోతే కార్యాచరణ సిద్ధం చేసుకుంటామనే విధంగా ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. ఇన్ని రోజుల వరకు కూడా తమ నిరసనలు అయితే వ్యక్తం చేశారు, కానీ ఎక్కడో కూడా ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం అమరావతి రైతులు క్లియర్గా
చంద్రబాబు నాయుడు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కూడా తమతో 10 రోజుల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి, తమకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఫ్లాట్లకు సంబంధించినటువంటి అలొకేషన్లు, రోడ్డు పోటు ఉన్నటువంటి ఆ ఫ్లాట్లు ఇచ్చేటటువంటి అంశంలో కానీ, అదేవిధంగా గ్రామాల్లో కంటాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో కానీ, అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ, కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశాలు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటికి సంబంధించి 15 నెలలు గడుస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి కంపల్సరిగా తమ సమస్యలపైన ఇప్పటికిప్పుడే సమస్యలపైన దృష్టి పెట్టాలనే విధంగా కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమరావతి ఉద్యమానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే ముందుండి పోరాడారో వారిపైన అనేక సార్లు కూడా ఒత్తిడులు అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మేము ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం అనే విధంగా కూడా క్లియర్గా అమరావతి జేఏసీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అయితే ప్రకటించడంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారిందనే విధంగా చెప్పొచ్చు. మరి ప్రభుత్వం ఈ డిమాండ్లకు సంబంధించిన దానిపైన ఏ విధంగా ముందుకు వెళ్తుందనే చూడాలి. మున్సిపల్ శాఖ మంత్రి ఏమన్నా వీళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే సీఎం చంద్రబాబు వీళ్ళని పిలిపించి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. ప్రధానంగా అయితే మాత్రం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ సిఆర్డీఏ శాశ్వత భవనానికి ప్రారంభం చేశారు. సో అటువంటి అదే సమయంలో వీళ్ళు మీడియా ముందుకు రావడం, ప్రభుత్వానికి 10 రోజులు డెడ్ లైన్ ఇస్తున్నట్టుగా 10 రోజుల్లో స్పందించకపోతే మా కార్యాచరణ ఉంటుందనడం, అంటే ఇదే సమయంలో వాళ్ళు బయటకు రావడానికి ఏమైనా కారణం ఉందంటే ఈ టైంలో బయటకు వస్తే కాస్త సమస్య పైన ఫోకస్ పెరుగుతున్నటువంటి ఆలోచన దేనికోసం? అంటే ప్రధానంగా అదే కనిపిస్తుంది. ఎందుకంటే అనేక సార్లు కూడా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడన్నా ఈ కార్యక్రమాలు అంటే గ్రామాలకు సంబంధించినటువంటి సిఆర్డీ అధికారులు చేపడుతున్నటువంటి అనేక రైతులకు సంబంధించిన కార్యక్రమాల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తామనే విధంగా కూడా అక్కడ ఎమ్మెల్యేలు కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నప్పటికీ సమస్యలు అయితే పరిష్కారం వేదికగా కూడా ముందుకు పడుతున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా క్లియర్గా రైతుల జేఏసీ చెప్తున్నారు. ఎన్నో రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా ఈ ఫ్లాట్ల అలొకేషన్ అనేది స్పీడ్గా చేయాలి, దాంతోపాటు ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే గతంలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో తమ భూములు తీసుకున్నప్పుడు ఏవైతే అంశాలను చెప్పారో అవి క్లియర్గా ఇప్పుడు అమలు అవుతున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా జేఏసీ నాయకులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలు పరిష్కారం చేయాలి. పరిష్కారం చేస్తామని చెప్పడం వేరు, చేయటం వేరు. చెప్తాం అంటూ 15 నెలలుగా కూడా కాలం గలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక తాము బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉందంటే, ఎందుకంటే ఈ రోజు సిఆర్డీఏకి ప్రధాన భవనం ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ సమయంలో వాళ్ళు బయటకు వస్తే ఈ ఇష్యూ పెద్దదయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా సీఎం దృష్టికి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా సీఎంఏ తమ సమస్యలకు పరిష్కారం చూపాలి, కంపల్సరీగా తమతో మాట్లాడాలనే విధంగా కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అంశం పైన సీఎం ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. అమరావతి జేఏసీ రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తున్నారు. వాళ్ళ సమస్యలు అలాగే పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు ఆ సమస్యల పరిష్కారం జరగలేదు. ఎన్నోసార్లు మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్యలు పరిష్కారం కావట్లేవు. కాబట్టి 10 రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలి అంటూ డెడ్ లైన్ విధిస్తున్నారు. 10 రోజుల్లో తమ సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు అమరావతి జేఏసీ నాయకులు.